జోష్న గారు ఇప్పుడు మన సోదరుడు నుమాస్ గారు ఒక చాలా చాలా అతిపెద్ద ఆరోపణ చేసిండు. ఆయనకు అవగాహన లేదనేది నాకు అర్థమవుతుంది. గ్రీన్ కో కంపెనీ అనేటువంటి కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ అనేది అది పార్లమెంటు చట్టంతో ఏర్పడినటువంటి అదొక ప్రక్రియ. అన్ని రాజకీయ పార్టీలకు గ్రీన్ కో కంపెనీ అనే కంపెనీ నిధులు ఇచ్చింది, విరాళాలు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతుంది. ఇప్పుడు ఏఐసిసి లెక్కలు టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఎన్నికల కమిషన్ దగ్గర మీరు ఇచ్చినటువంటి లిస్ట్ లో ఉన్నాయి. ఎన్నికల కమిషన్ దగ్గర లిస్ట్ లో ఉన్నాయి. అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు కదా. 2000 మీరు మాట్లాడేటప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు ప్లీజ్. గ్రీన్ కో కంపెనీ 2022 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందండి. ఈ రేస్ జరిగింది ఎప్పుడండి? 2023లో జరిగింది. 2023లో జరిగింది. ఆయన ఏం మాట్లాడిండండి? 2023 గ్రీన్ కో కంపెనీ వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్లు వచ్చినాయని చెప్పేసి మాట్లాడతారు. అది జరిగిందే 2023లో. ఏది ఫార్ములా ఈ రేస్ కు అది మా బాండ్లు వచ్చింది, ఎలక్టోరల్ బాండ్లు వచ్చింది 2022లో. 2022లో మా దగ్గర లెక్కలు ఉన్నాయి. నీ కావాలంటే నీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. మీరు మీ కాంగ్రెస్ ఏఐసిసి పార్టీకి ఇచ్చింది, అది ఏఐసిసికి ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది, వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది, తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చింది, అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ కు సంబంధించి ఏ పార్టీకి ఎంత ఇస్తున్నారు దీనికి సంబంధించి గతంలో సుప్రీంలో ఆ లెక్కలన్నీ చెప్పాలి, బయటికి ఓపెన్ గా ఉంచాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత పక్కన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక కాంట్రాక్ట్ వాళ్ళకి లబ్ధి చేకూర్చేటువంటి ప్రక్రియ జరగలేదు. వారికి ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్కటంటే ₹1 లబ్ధి చేకూరేటువంటి ఫైల్ క్లియరెన్స్ కాలేదు గ్రీన్ కో కంపెనీ వాళ్ళకు. ఆ విషయం మీద వీళ్ళ దగ్గర ప్రభుత్వం ఉంది కదా, ఎంక్వైరీ చేసుకోమనండి. ఎంక్వైరీ చేసుకోండి. ఏ రకమైనటువంటి లబ్ధి చేకూర్చారని బ్రాండ్ ఇమేజ్ పెంచింది మేము. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం పెట్టుబడుల స్వర్గధామంగా చేసింది కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. పెట్టుబడిదారులకు ఈ రోజు హైదరాబాద్ కి వచ్చి తెలంగాణకు వస్తే వారిని రెడ్ కార్పెట్ చేసి వెల్కమ్ చేసి గొడుగు పట్టి వారిని స్వాగతించినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఈ రోజు అదే పెట్టుబడిదారులు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. బెదిరించింది మీరు కాదా? కాంగ్రెస్ పెట్టుబడిదారులని మేమందరం రెడ్ కార్పెట్ తీసుకొస్తే వీరు ఇండస్ట్రియలిస్టులని గన్లతో బెదిరిస్తున్నారండి. మరి పెట్టాల్సింది ఎవరు? హోంమంత్రి రేవంత్ రెడ్డి కదా. కేసు పెట్టాల్సింది నువ్వే కదా. దొంగ నటుందండి ఇది. విజయ్ గారు చేసింది మంచి పని కాదా? దీంతో ఇమేజ్ పెరుగుతుందా? సంస్థలు వస్తాయా రావా? ఇవన్నీ పక్కన పెడితే ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళలేదు, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలేదు. రకాల అనుమతులతోనే చేసినామండి. ఇదంతా కూడా ఒక లొట్ట పీస్ కేసు. ఇది రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేస్తున్నాడు. ఇది లోపలికి పోతే తెలుస్తుంది. ఇప్పుడు విచారణ ఇప్పుడు ఆల్రెడీ మీరు మీ వాయిస్ నేను గట్టిగా అనలేకపోతున్నానేమో కానీ ఓకే. ఈవెన్ మాజీ మంత్రి గారు కూడా స్టాండ్ అయి ఉన్నారు, నేను చెప్పడం వల్లనే వాళ్ళు చేశారు అని. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అధికారులు చూసుకోవాలి కదా, వాళ్ళకి సంబంధించిన వాటిలో ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పలేం కదా అన్నారు. అంటే ఇక్కడ అనుమతులకు సంబంధించి మీకు డౌటే ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు మేడం మా హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో మిత్రమా ఈ 3 చెప్పండి నాకు. ఏడిఐ ఒకటి, ఫార్మ్ 2 ఒకటి, 15 CB ఈ 3 ఉన్నాయా మీరు చెప్పండి. ఈ 3 మీరు చెప్పండి. లేకుండా అరే అదన్ను వదలండి మిత్రమా. ప్రజల దృష్టి ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రజల దృష్టి ఇంపార్టెంట్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉన్నది అకౌంట్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు హిమాయత్నగర్ బ్రాంచ్ లో ఉన్నది. ఒకటి నేను చెప్తాను. ఆర్బీఐ రూల్స్ కానీ ఫెమా రూల్స్ కానీ ఏ రకమైన నిబంధన కానీ తేల్చాల్సింది ఎవరండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోష్న గారి అకౌంట్ ఎస్బీఐ బ్యాంక్ లో ఉంది అనుకోండి. మీరు ఎవరికి ఒక 10 lakhs చెక్ ఇచ్చారు. ఆ 10 lakhs చెక్ క్లియరెన్స్ కావాలంటే మీకు బ్యాక్ ఎండ్ లో మీకు కాల్ చేసి మీకు అడుగుతారా లేదండి? మీకు
మీకు అడుగుతారు కదా, మీకు ఇట్లా 10 lakhs అడుగుతారు, సంతకం మీదేనా కాదా, మేము పంపొచ్చా కాదా క్లియర్ చేసుకుంటారు కదా. మరి చేయాలి అంత పెద్ద 40 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతప్పుడు పంపించేటప్పుడు SBI మన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు RBI అప్రూవల్ తీసుకుంటారు కదా, అది వారి సమస్య, మాకేం సంబంధం, బ్యాంక్ వాళ్ళు తీసుకోవాల్సిన మాకేం సంబంధం. సరే మీరు ఒక లాయర్ గా డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఫార్ములా ఈరేస్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ తీసుకొస్తే ఫార్ములా ఈరేస్ ను దృష్టిలో ఉంచుకొని దాన్ని ఆకట్టుకొని ఏదైతే అమర్ రాజా కంపెనీ కావచ్చు, బిలిటీ ఎలక్ట్రికల్ కావచ్చు, అనేక ప్రముఖ కంపెనీలు ఏమంటుందంటే ఈ కంపెనీలు 9,000 కోట్ల రూపాయలని ఈరోజు పెట్టుబడులు ఆకర్షించింది. ఆ 9,000 కోట్ల రూపాయలు ఆ గ్రౌండింగ్ కూడా అయినాయి. మహబూబ్నగర్ జిల్లాలో భూత్పూర్ దగ్గర అమర్ రాజా కంపెనీ ప్లాంట్ పెట్టిందండి. అదేవిధంగా శంకర్పల్లి దగ్గర, జహీరాబాద్ దగ్గర అనేక ప్లాంట్లు ఈ యొక్క ఈవీ పెట్టుబడులు వచ్చాయండి. ఆ విషయం కళ్ళకి కనిపిస్తలేదు, వీళ్ళకు కనిపించలేదు. మా పార్టీ డెవలప్మెంట్ బోర్డు లో పోతే ఈ పార్టీ ప్రైవేట్ కంపెనీలు వచ్చింది, చెప్పండి మీరు దీనికి ఒక విధానపర నిర్ణయాలు ఏముండవు. దీనికి ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే డిస్ట్రక్షన్, కాంగ్రెస్ పార్టీ అంటే డిస్ట్రక్షన్ తో ఔటర్ రింగ్ రోడ్ కట్టి డిస్ట్రక్షన్ చేసినాము, ఎయిర్పోర్ట్ కట్టి డిస్ట్రక్షన్ చేసినాము, డిస్ట్రక్షన్ చేసినాము, సైబరాబాద్ కట్టి డిస్ట్రక్షన్ చేసినాము, తెలంగాణ ఇచ్చి డిస్ట్రక్షన్ చేసినాము, డిస్ట్రక్షన్ ఎవరి టైం అప్పుడు వాళ్ళు మాట్లాడండి, జనాలకు అర్థం కావాలి. ఏందండి ఇది? ఎందుకు మీరు హైవే ట్రాక్ వెళ్ళకండి, ఇక్కడ ఈ కార్ ట్రాక్ దగ్గర ఆగండి. ఇప్పుడు ఫార్ములా ఈరోజు మీద మంచి చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు నువ్వు డైవర్షన్ చేస్తా ఏంటది? నుమాన్ గారు, నుమాన్ నీకు దమ్ముంటే, నీ పార్టీ దగ్గర దమ్ముంటే, నీ ప్రభుత్వం ఉంది, ఎలక్టోరల్ బాండ్లు గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఇచ్చింది చెప్పగలుగుతాను? తప్పు దమ్ముంటే చెప్పు. 2022 ఇస్తుందండి, నీ పార్టీకి లేదా? ఇప్పుడు ఇదే మెగా కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు ఇస్తే నువ్వు ఇచ్చిన వాళ్ళ గిడిప్రోక్ ఏందండి? ఎలా అయినా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో కేక్ కట్ చేసి 8,000 కోట్ల రూపాయలు ఎలా కాంట్రాక్ట్లు ఇచ్చిండు. అదేవిధంగా సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోతే మెగా కంపెనీ ఈ తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ డిపార్ట్మెంట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్తే ఈ ప్రభుత్వం కాపాడుతూ ఉంది. ఇవాళ కాపాడుతున్న వ్యక్తి ఎవరండి? ఇవాళ ఇప్పుడు అన్ని రకాల అడ్డదారులు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మాట్లాడతారా? మా మీద మాట్లాడతారా? మీరైనా రోజులు దగ్గర పడ్డాయి మిత్రమా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. చట్టపరంగా శిక్షిస్తాం, చట్టపరంగా శిక్షిస్తాం 100%. చట్టపరంగా. విజయ్ గారు మీదైతే తప్పు లేదు అంటున్నారు, భయం ఏం లేదు కదా ప్రాసిక్యూషన్ కి? ఈ రాజకీయ కక్ష లేకపోతే ఇది ఒక లొట్ట పీసి కేసు, దీంతో ఏమి పీకలేడు ఈ ముఖ్యమంత్రి. నీకు దమ్ముంటే లైవ్ డిటెక్టర్ పెట్టండి, జడ్జి సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి చెప్పండి, లైవ్ డిటెక్టర్ పెడతా, నేను తప్పు చేయలేదని నేను హామీ ఇస్తావునా? నేను సిద్ధంగా విచారణ కన్నా నీ సిద్ధమా చెప్పు? నువ్వు ఓడి కేసులో నువ్వు 50 లక్షలతో దొంగలాగా దొరకలేదని నువ్వు ఒప్పుకోనికి సిద్ధమా? ఏసీబీ కేసు నీ మీద కూడా ఉంది కదా. లెట్ మీ ఫినిష్. దిస్ ఈజ్ నాట్ ఏ టాడా కేస్. ఆయన ఒక టెర్రరిస్ట్ కాదు. ఆయనకి లైవ్ డిటెక్టర్ టెస్ట్లు పెట్టడానికి, మరోడి పెట్టడానికి ఆ టైం వచ్చినప్పుడు కోర్ట్స్ విల్ డిసైడ్. ఇక్కడ ఏమంటున్నాను అంటే ఇది మీరు ఎక్కువ అడిగేది మీరే, లైవ్ డిటెక్టర్ టెస్ట్లు నాకు పెట్టండి అంటే ఆ డ్రగ్స్ కేస్ టైంలో ఆ డ్రగ్స్ కేస్ టైంలో శాంపుల్ ఇవ్వమని చెప్పేసి వైట్ ఛాలెంజ్ అని తీసుకొచ్చిన దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ ఫేమస్ అయింది కదా. ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కి దేర్ ఆర్ ప్రొసీజర్స్ దట్ నీడ్స్ టు బి ఫాలోడ్. There are procedures that needs to be followed. Okay na, meer knowledge gurinchi meer maatladakandi, ardhamainda? Meer personal, don't talk about personal. Okay, this is not good. Okay, when you are coming you need to come prepared. Meer ee rakanga meer maatladthe mantram antadu nenu maatladina daatlo ee mood nenu maatladina tappunte meer naaku cheppandi, you counter it, no problem. Nenu ADI certificate em maatladutunnano, form 8 gurinchi em maatladutunnano, form 15 CB certificate, income tax edaithe file chestunnaro, tax clearance kavala,